అలాగే రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా అస్థిరత్వత లేకుండా స్థిరమైన పాలన ఇవ్వడానికి కార్పొరేషన్లో మున్సిపాలిటీల్లో డైరెక్ట్ ఎలక్షన్స్కి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. పట్టణ అభివృద్ధిలో ఇది ఒక కీలక మలుపు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. మూడోది, జిల్లాలు విభజన జరిగాయి. రాజ్యాన్ని అంటే అధికారాన్ని వికేంద్రీకరణ చేశాం. కానీ 13 జిల్లాల నుంచి పరిపాలిస్తున్నాం. అందుకే 13 జిల్లాల నుంచి రాబోయే ఎన్నికల తర్వాత 28 జిల్లా ప్రజా సంస్థలు ప్రజా పరిషత్తుల్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం పదవుల కోసం కాదు. డిప్యూటీ మేయర్లు 2, జిల్లా ప్రజా పరిషత్తులు 2, అంటే ఇంకొక పక్కన పంపకాలు. అలాంటి జరగకుండా గ్రామీణ ప్రాంతాల్ని పట్టణ ప్రాంతాల్ని గాంధీజీ స్ఫూర్తితో అన్ని విధాల అభివృద్ధి చేస్తూనే ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తాం. వెనుకబడిన ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం, మంచి నాయకత్వం వస్తుంది. ఈరోజు ప్రతిరోజు కంటే కూడా ఈరోజు నాకు ఒక ప్రత్యేకమైన రోజు. 45 సంవత్సరాలుగా అనేక ఎన్నికలు చూశాను. ఇప్పటికి కూడా వెనుకబడిన వర్గాలు మాత్రం ఎప్పుడు 0.01% డీవియేషన్. అది మా అదృష్టంగా నేను భావిస్తున్నా. అలాంటి ప్రజలకు ఈరోజు ఒక మంచి జరిగే పరిస్థితి వచ్చింది. ఈ మంచి జరగడానికి కారణం నేను ఒక పక్క, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, బీజేపీ ఒక పక్క, ముగ్గురం కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయం, మంచి నిర్ణయం. భవిష్యత్తుకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్ర భవిష్యత్తు బీసీ వర్గాల భాగస్వామ్యంతో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి నిర్ణయాన్ని మీరందరూ సమర్థించడమే కాకుండా పూర్తిగా రేపు జరిగే ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేసి భావితరాల నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యత ఈ సభ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, అందరూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ఇది ఒక చరిత్రలో మిగిలిపోతుంది. చాలా నిర్ణయాలు. బడ్జెట్ రోజు మాత్రం ప్రత్యేకమైన కేబినెట్ పెట్టుకుంటాం. అలాంటిది ప్రత్యేకమైన కేబినెట్ పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామంటే ఇది ఒక చరిత్ర, ఇది ఒక హిస్టరీలో మిగిలిపోయే నిర్ణయం. ఈ నిర్ణయాన్ని అందరూ సహకరించిన దానికి మీకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సమాజంలో 53% పైగా ఉన్న బీసీ వర్గాలకి ఒట్టి మాటలు చెప్పేవారి ఆట కట్టి గట్టి మేలు తలపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారిని బీసీలు అందరూ ఖచ్చితంగా రుణపడి ఉంటారు. ఈ చరిత్రాత్మక ఈ సమావేశం చూసిన తర్వాత ఓవర్వెల్మింగ్గా అన్ని కులాల వారు యునానిమస్గా సపోర్ట్ చేసిన విధానం చూసిన తర్వాత డెఫినెట్గా రాబోయే రోజుల్లో భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అన్న నమ్మకం ఇవాళ టీవీలో చూసిన రాష్ట్ర ప్రజలందరికీ కలిగిందని నా పరిపూర్ణ విశ్వాసం. ధన్యవాదాలు. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి బుధవారం రేపు ఉదయం 9 గంటలకు కలుద్దాం.